హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బెంగళూరు వెంకట్ సింగర్. మా ఇద్దరు అబ్బాయిలు హర్ష, ఆదిత్య బర్త్డే ఎక్కడ చేద్దాం, ఎలా చేద్దాం అని అనుకున్నప్పుడు మాకైతే ఒక ఆలోచన వచ్చిందండి. మనం ఇంటికాడ ఇప్పుడు చేసుకుంటూ ఉంటాం. ఈసారి మనం ఎక్కడైనా అనాథ పిల్లలు, వికలాంగులు ఉన్న దగ్గర మనం ఈసారి బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుందాం అని అనుకున్నప్పుడు, సరే ఓకే అలానే చేద్దామని నిర్ణయం తీసుకున్నామండి. ఆ తర్వాత మా ఫ్రెండ్స్కి అయితే ఈ విషయం చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు, సరే వెంకట్, మంచి పని చేస్తున్నావు, చాలా మంచి పని ఇది. ఇలాంటివి చేయటం వల్ల పిల్లలకు కూడా మంచి అలవాట్లు, మంచి అనేది, పిల్లలు ఎలా ఉంటున్నారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి అనేవి విలువలు తెలుస్తూ ఉంటాయి. కనుక్కుందాం, చేద్దాం, అలానే చేద్దాం అని చెప్పని మా ఫ్రెండ్స్ కూడా నన్ను ప్రోత్సహించారండి. ఇప్పుడు ఒంగోలులోని హౌసింగ్ బోర్డులో బొమ్మరిల్లు అనే అనాథ పిల్లల ఆశ్రమం ఒకటి అయితే ఉందండి. ఆ ఫౌండేషన్కి కాసిం గారు అనే సారు హెడ్, అన్నీ ఆయనే చూసుకుంటారు. ఒకసారి వెళ్ళి సార్ని కలిసి, వాళ్ళకి ఏమి కావాలి, ఏమి తింటారు, మనకైతే ఐడియా లేదు, ఒకసారి కలుద్దామని అనుకొని ఒకరోజైతే వెళ్ళటం జరిగిందండి. వెళ్ళినప్పుడు సార్కి మేమైతే, సార్ భోజనాలు పెడదాం అనుకుంటున్నాం పిల్లలకి, ఏ భోజనాలు పెట్టాలి అని అడిగినప్పుడు, మీ ఇష్టం ఏదైనా పెట్టండి అని చెప్పి అన్నారు సారు. అయితే మాకు ఒక సలహా ఇచ్చారు. మీరు ఒక్క పూటకి పెట్టే డబ్బులు మాకు ఏదైనా సరుకులు కనుక తెచ్చిస్తే, అవి మాకు నాలుగు పూటలు, 4 రోజులు 4 పూటలు తింటారండి, పిల్లలకి ఉపయోగపడతాయి అనే సలహా అయితే చెప్పారు. చెప్పినప్పుడు మేము ఆలోచించుకున్నాం. సరే, ఒక పూట తినే బదులు 4 పూటల వాళ్ళకి అన్నం పెట్టినట్టు అవుతుంది కదా, మనం సరుకులు ఇచ్చినా కూడా అనే ఉద్దేశంతో, సరే సార్ మేము సరుకులే ఇస్తాము, కేక్ అది ఇక్కడ కట్ చేసుకోవచ్చా పిల్లల దగ్గర, పిల్లలతో పాటు అని అన్నప్పుడు, సరే మీ ఇష్టం, కేక్ కట్ చేసుకోవచ్చండి, పిల్లలకి ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదని సార్ చెప్పారు. సరే, అసలు మనం ఇలా చేసుకోవాలి, ఇలా సహాయం చేయాలి పిల్లలకి అనే ఆలోచన అసలు రావడమే చాలా గొప్ప విషయం అండి ఎవరికైనా. నాకైతే ఎప్పటి నుంచో ఎవరికో ఒకరికి ఎప్పుడైనా సహాయం చేయాలి అని అనిపించేది. ఈసారి అయితే మా పిల్లల బర్త్డే రోజు చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాము. మాకు అన్నీ సహకరించి మేము 26/7/2026 తేదీన
మేము సరుకులు తీసుకొచ్చి అన్నీ ఇవ్వటం జరిగింది. కేక్ కూడా కట్ చేయటం జరిగింది. మా ఫ్రెండ్స్ అందరూ చూడండి, మా ఫ్రెండ్స్ అందరూ చాలా కోఆపరేషను, అన్నిటికీ దగ్గరుండి అన్నీ చాలా బాగా చూసుకున్నారు. మా ఫ్రెండ్స్ అంకిరి, శ్రీనివాస్, గోపాల్, సూరి, ఇంకా సుబ్బారావు, ప్లస్ మా ఊళ్ళో ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అజయ్, మంగయ్య, మై బ్రదర్, మహేష్ అల్లుడు, బాలయ్య బ్రదర్, వీళ్ళంతా కూడా చాలా కోఆపరేటివ్ చేశారండి. ఆ సరుకులు తెచ్చేదానికి కానీ ఇక్కడ దాకా నాకు బాగా కోఆపరేషన్ చేశారు. తర్వాత జరిగిన తర్వాత అందరూ కూడా మాట్లాడుకోవటం మొదలైందండి. ఏమని, అన్న మంచి పని చేశాడు, చాలా మంచి పని చేశాడు, పిల్లలకి ఇలా సరుకులు ఇవ్వటం, వాళ్ళకి సహాయం చేయటం అనేది చాలా మంచి పని చేశాడు అని అనుకోవటం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇంకొకళ్ళు, డబ్బున్న వాళ్ళు కానీ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకొకళ్ళు చూసి మనం కూడా చేద్దామనే ఉద్దేశం వాళ్ళకి కూడా కలుగుతుందండి. కొంచెమైనా మనం ఉన్నదానిలోనే వాళ్ళకి కొంచెం ఇవ్వగలిగితే ఆ పిల్లలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మనం సహాయం చేస్తూ ఉండాలండి, చెయ్యాలి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.